మంత్రా 2 హాట్ అండ్ బబ్లీ గర్ల్ చార్మి కొద్ది రోజుల క్రితమే జ్యోతిలక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమా విడుదలై నెల రోజులైంది. కానీ అప్పుడే చార్మి మరో మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయింది. ఆ సినిమానే సూపర్ హిట్ మూవీ మంత్రాకి సీక్వెల్ గా వస్తున్న మంత్రా 2. కెరీర్ మొదట్లో చార్మింగ్ బ్యూటీ చార్మి చేసిన గ్లామరస్ రోల్స్ ఎంత పేరు తీసుకొచ్చాయో అంతకు మించి గుర్తింపు తెచ్చిన మూవీ మంత్రా. దానికి కొనసాగింపుగా హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన సినిమా మంత్రా 2 ఆల్రెడీ మార్కెట్లో ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి మేనియా కాస్త తగ్గడం, మరో భారీ బడ్జెట్ సినిమా దగ్గరలో రిలీజ్ కు లేకపోవడంతో మంత్రా 2ను రంగంలోకి దిగింది. జ్యోతిలక్ష్మి మూవీ తర్వాత చార్మి నటించిన మంత్రా 2 విడుదలకు సిద్ధమైంది. చాన్నాళ్లుగా విడుదలకు నోచుకొని ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. కేవీ సతీష్ దర్శకుడిగా పరిచయం అయిన మంత్రా 2 సినిమా మంత్రా కంటే హర్రర్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆడియన్స్ ని కాస్త భయపెట్టింది. మంత్రా సినిమాకు మంత్రా 2కు ఎలాంటి సారూప్యత లేదు. తాజా సమాచారం ప్రకారం రెండు సినిమాలు హర్రర్ సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కినవే తప్పితే కథాపరంగా రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో ఇందులోని సన్నివేశాలుంటాయి. నటులు రాహుల్ దేవ్, తనికెళ్ల భరణి, చేతన్, ఉత్తేజ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు. ముఖ్యంగా మంత్రా 2 సినిమాకి సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ని మెచ్చుకోవచ్చు. తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా భయపెట్టింది. ఒక విషయం చెప్పాలంటే అందాలు ఆరిపోయడంలో తనకు ఎవరూ సాటిరారు అని ప్రూవ్ చేసిన చార్మి మంత్రా 2లో తన అద్భుత నటనని కనబరిచింది. మంత్రా 2 చూసి ఆడియన్స్ థ్రిల్ కి గురవడం మాత్రం ఖాయం. అయితే మంత్రా 2 ముందున్నది కేవలం వారం రోజులు మాత్రమే. మంత్రా 2 విడుదలైన వారం రోజులకు అంటే ఆగస్టు 7కు మహేష్ శ్రీమంతుడు సినిమా విడుదలవుతోంది. కాబట్టి ఈ వారంలో వచ్చే వసూళ్లే మంత్రా 2కు చాలా కీలకం.